సినీ నటుడు వేణు తొట్టెంపుడిపై హైదరాబాద్లో కేసు. ప్రముఖ సినీ నటుడు తొట్టెంపుడి వేణుతో సహా మరో నలుగురిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబానికి చెందిన ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థలో వేణు ప్రతినిధిగా ఉన్నారు. ఈ సంస్థ ఉత్తరాఖండ్లోని జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్టర్ను తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీహెచ్డీసీ ద్వారా దక్కించుకుంది. ఈ కాంట్రాక్టర్ను రిత్విక్ ప్రాజెక్ట్, స్వాతి కన్స్ట్రక్షన్ సంస్థలు సబ్ కాంట్రాక్టర్గా తీసుకున్నాయి. అయితే స్వాతి కన్స్ట్రక్షన్ సంస్థ మధ్యలోనే ప్రాజెక్టు నుంచి వైదొలగడంతో 2002లో రిత్విక్ సంస్థ పనులు ప్రారంభించింది. ఆ తర్వాత ప్రోగ్రెసివ్, టీహెచ్డీసీ మధ్య వివాదం తలెత్తి ఢిల్లీ హైకోర్టుకు చేరింది. ఈ క్రమంలో రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులు రద్దు చేశారు. దీంతో రిత్విక్ సంస్థ ఎండీ రవికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా నాంపల్లి 2వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలియన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వేణుతో పాటు భాస్కర్ రావు, హేమలత, శ్రీవాణి, ఎండీ పాతూరి ప్రవీణ్లపై కేసు నమోదైంది. ఈ కేసు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తొట్టెంపుడి వేణు స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత కళ్యాణరాముడు, పెళ్లాం ఊరెళ్తే వంటి హిట్ చిత్రాలతో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతకాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న వేణు ఇటీవల రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వచ్చిన లీగల్ ఇష్యూస్ ఆయన కెరీర్ పై ప్రభావం చూపుతాయా అనే ప్రశ్న సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.